భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచారని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా సామర్లకోట వైసీపీ క్యాంప్ కార్యాలయానికి సునీల్ చేరుకోగా పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు కార్యకర్తలు నాయకులతో కలిసి సునీల్కు ఘనస్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ మాట్లాడుతూ సుమారు 4 లక్షల కోట్లతో సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 7 అసెంబ్లీ వైసీపీ గెలవడమే లక్ష్యంగా వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సునీల్ పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ గారు నన్ను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితం చేసిన తర్వాత నిన్న మంచి రోజు అని చెప్పి నిన్న 14వ తారీఖున నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెట్టడం ఎన్నికల శంఖారావం కింద మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టిన కానించి నిన్న 3 నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. జగ్గంపేట, ప్రతిపాడు, తుని. ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన ఆదరణ. అలాగే మా ముఖ్య లక్ష్యం, ఎందుకంటే జగన్ గారి పిలుపు మేరకు వై నాట్ 175 అన్న నినాదానికి అనుగుణంగా ఈ కాకినాడ పార్లమెంట్లో గతంలో 6 అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది, 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో. ఈసారి 7 గెలిచే విధంగా కూడా మేము రూపకల్పన చేయడం జరిగింది. ఈ సమాయత్తం అవడంగా ఈ నిన్న మంచి రోజు చూసుకుని మొత్తం అందరినీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితే కానీ, ఇన్ఛార్జీలు అయితే కానీ అందరినీ కూడా కలుసుకుని ఆ ప్రయత్నంలో ఈ రోజున పెద్దాపురం రావడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో దౌలూరి దొరబాబు గారు గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈయన ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ ఇంత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటానికి నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అలాగే నాయకులు కానీ వీళ్ళందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా ముందున్న లక్ష్యం ఇంకో 2 నెలల్లో జరగబోయే ఎన్నికలకి, ఎందుకంటే ఇవాళ వాలంటీర్లు అయితే కానీ, జగనన్న గృహసారథులు అయితే కానీ, పార్టీ కార్యకర్తలు అయితే కానీ వీళ్ళందరినీ ముఖ్యంగా ముందు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి పాత నాయకులు అయితే కానీ, కొత్త నాయకులు అయితే కానీ అందరినీ కూడా కలుపుకొని ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో దౌలూరి దొరబాబు గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి మా ఇద్దరిని కూడా పెద్దాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కూడా అందరం కూడా సమాయత్తం అవుతాం. అలాగే కార్యకర్తలను కానీ, ఇక్కడ పెద్దలు కానీ అందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించి రేపు జరగబోయే ఎన్నికల్లో, ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పడం జరిగింది. నేను 124 సార్లు బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 సార్లు బటన్ నొక్కమని. ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ, ఎందుకంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. అలాగే అభివృద్ధి, సంక్షేమం అనుకుంటే అభివృద్ధి సైడ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు గతంలో ఎన్నడూ జరగని విధంగా కూడా మొదలుపెట్టారని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక దుష్ప్రచారం జరుగుతుంది, జగన్ గారు ఏం అభివృద్ధి చేయలేదు. అది ఎందుకంటే ఇప్పుడు మీరు విద్య చూశారనుకోండి, గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా నాడు నేడు అని చెప్పి విద్యా వ్యవస్థలోనే పెను మార్పులు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన తెచ్చిన మార్పులను భారతదేశం అంతా కూడా ఇది అమలుపరచాలనే విధంగా కూడా ప్రతి రాష్ట్రం కూడా చూస్తూ ఉంది. అలాగే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని పోర్ట్లు, 4 పోర్ట్లు ఒకేసారి ప్రభుత్వం చేపట్టడం కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ పోర్ట్ల వల్ల కూడా కొన్ని లక్షల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ ఈ ప్రాంతం అంతా కూడా రాబోతాం. అలాగే 9 ఫిషింగ్ హార్బర్లు అయితే కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర ఉన్నాయి, 2-3 పోర్ట్లు ఉన్నాయి, లేకపోతే 2 ఫిషింగ్ పోర్ట్లు ఉన్నాయి. అలాగే మీరు చూసుకుంటే మెడికల్ హాస్పిటల్స్ ఇప్పుడు దాకా గతంలో ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 16 మెడికల్ కాలేజీలు. దీనివల్ల ఏంటంటే ఆ జిల్లాలో ఆ మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్న ప్రతి పేదవాడికి వైద్యం అందాలి. అలాగే డాక్టర్లు ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేసి ఈ రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా పంపించే విధంగా కూడా ఆయన ఆలోచన చేయడం జరిగింది.
మనందరం కూడా ముందున్న లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి చేయాలంటే ఇక్కడ పెద్దాపురం సీటు, కాకినాడ పార్లమెంట్ సీటు 2 సీట్లు కూడా గెలిపించే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చి ఇవాళ నాకు ఇంత బ్రహ్మాండమైన స్వాగతం పలికిన దొరబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులకి, అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలకి, వాలంటీర్లకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నాకెంతో ఆప్తులు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు చలమశెట్టి సునీల్ గారు ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం రావడం, అలాగే ఆయన వచ్చిన సందర్భంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ మద్దతు, వాళ్ళ ఆశీస్సులు అందజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకులాగే ఆయన కూడా రాజకీయ నాయకుడు కాదు, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారి లాగే వాళ్ళ గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలని గత 15 సంవత్సరాలుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆశీస్సులతో తప్పకుండా మా అందరికీ నమ్మకం ఉంది. 2024లో నేను ఇక్కడ పెద్దాపురం శాసనసభ్యులుగా, అలాగే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా, మన పార్లమెంటు సభ్యులుగా సునీల్ గారు తప్పకుండా గెలుస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఈరోజు ఈ నమ్మకం ఎందుకు కలిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలు 9 నెలలు ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన, వివక్ష చూపకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా చేస్తున్నటువంటి ఈ పరిపాలన, మరి ముఖ్యంగా అక్కా చెల్లెలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. అలాగే నిజం చెప్పాలంటే, అలాగే చలమశెట్టి సునీల్ గారు కూడా పార్టీలకు అతీతంగా ఆయనకి ఇష్టమైన వ్యక్తులు చాలా మంది ఈరోజు కాకినాడ పార్లమెంట్లో ఉన్నారు. వారందరూ కూడా నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. మేము పార్టీలకు అతీతంగా, ఆయన జనసేన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈసారి తప్పకుండా మేము సునీల్ గారు ఓటేసి సునీల్ గారిని పార్లమెంటు సభ్యులుగా గెలిపిస్తామని ఈరోజు ఓన్లీ పెద్దాపురం నియోజకవర్గం కాదు, మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అందరూ కూడా రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరి ముందు, మా నాయకులందరి ముందు కూడా నేను ఈరోజు సునీల్ గారికి హామీ ఇస్తా ఉన్నా. గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎక్కడానికి తిరుగుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మేము స్పీడ్ పెంచి తప్పకుండా కాకినాడ పార్లమెంట్లో పెద్దాపురం నియోజకవర్గం తరఫున సునీల్ గారికి మంచి భారీ మెజార్టీ ఇస్తామని ఈరోజు ఆయనకు హామీ ఇస్తూ, ఇటువంటి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక మంచి వ్యక్తిని ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించినందుకు మిథున్ రెడ్డి గారికి, అలాగే సుబ్బారెడ్డి గారికి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.